అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కర్నూలు రాజకీయాల్లో బైరెడ్డి రాజశేఖర రెడ్డి రాజకీయాలకి ఏ పార్టీకి వెళ్ళబోతున్నారనేటువంటి ఎంట్రీ పైన గత కొంతకాలంగా పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఈరోజు పాణ్యం నియోజకవర్గం నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఆత్మీయ సమావేశం అంతా కూడా కర్నూలులో నిర్వహించారు. ఈ సమావేశానికి బైరెడ్డి రాజశేఖర రెడ్డి రావడం జరిగింది. అసలు ఆ బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఏ పార్టీలకు వెళ్ళబోతున్నారు, వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అనే అంశం మీద మనతో మాట్లాడడానికి బైరెడ్డి రాజశేఖర రెడ్డి సార్ చెప్పండి, మీ రాజకీయ ఏ పార్టీకి వెళ్ళబోతున్నారు ఏంటనేటువంటిది మీ కార్యకర్తలు కన్ఫ్యూజన్ ఉంది, ఎక్కడ వెళ్ళబోతున్నారు? వెయిట్ అండ్ సీ, ఇంకా టైం ఉంది. అదే కాకుండా మా ఇదంతా కూడా లక్ష్యం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పడిపోవాలి. అరాచక పాలనకు అంతం, మనము దీనికి అంతం చేయాలి. ఈ పరిపాలన ఉంటే గనక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము పూర్తిగా నాశనం అయింది. ఇంకా ఏం మిగలదు, ఇంకా నథింగ్, అసలు ఇంకా ఏమీ బ్యాలెన్స్ కూడా లేదు, మిగలలేదు ఏమి. ఈరోజు దీన్ని, ఈ అరాచక పాలనను అంతమొందించేటటువంటి నిర్ణయాలు ఉంటాయి. తప్పక జగన్మోహన్ రెడ్డి పడిపోయేదానికే మేమంతా కూడా ఒక తాటి మీదకి వస్తాం, ఖచ్చితంగా ఆయనను పడగొడతాం. బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఎంపీగా పోటీ చేస్తారని ఒకటి, అదేవిధంగా ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారని ఈ కన్ఫ్యూజన్ ఉంది. మీరు ఎంపీగా ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? చూద్దాం, ఒక నిర్ణయానికి రావాలి. ఒక నిర్ణయము తొందరలోనే అది వస్తుంది. ఒకటే నేను చెప్పేది, ఆచితూచి ఏదైనా కానీ ఒక నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి క్యాండిడేటు ఓడిపోవాలన్నప్పుడు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. ఇంక్లూడింగ్ పులివెందల్లో కూడా పడగొట్టాలి. ఆయన రాకూడదు. ఆయన వస్తే ఈ రాష్ట్రం ఇంకేం లేదు, మిగలదు. దీని ఎవరికో అమ్మిపోతారు వీళ్ళంతా కూడా. ఈరోజు మేము మా ఒకటే ధ్యేయం ఏమంటే, ఈవెన్ పులివెందులలో కూడా టార్గెట్ చేసి అక్కడ కూడా ఓడగొడితే తప్ప ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడదు. ఈయన చెప్తున్న వ్యవహారాలు, ఈయన చెప్తున్న డైలాగులు అన్నీ అబద్ధాలే, అన్నీ సుల్లకూతలు, అన్నీ అబద్ధాలు చెప్తున్నాడు. మోసము, చీటింగ్ తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ఖచ్చితంగా ఈయనను పడగొట్టాలి. అన్ని శక్తులు వడ్డుతాం మేము. ఈయన ఖచ్చితంగా భూ కబ్జాదారులు, ఇట్లా లోకల్గా ఉన్నటువంటి దౌర్జన్యవాదులు, పోలీసులను ముందు పెట్టుకొని రాజకీయాలు నిర్వహిస్తున్నటువంటి వాళ్లకు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలనే ఒక నిర్ణయానికి వస్తాం త్వరలో. అంటే జిల్లాల విభజన జరిగినప్పుడు నందికొట్కూరు నియోజకవర్గం కర్నూలులో ఉండాలని మాట్లాడని బైరెడ్డి ఈరోజు కర్నూలులో నందికొట్కూరు కలపబోతున్నాం వస్తే ఎన్నికలు చెప్పారు. అంటే ఎందుకు ఈ స్టాండ్ తీసుకోవాల్సి వచ్చింది? అది మేము ముందటి నుంచి మేము ఒక అజిటేట్ చేశాం. ప్రజల్లో మూడ్ కూడా ఎట్లా ఉందనంటే, దూరం నంద్యాల, మేమేమి నంద్యాల జిల్లాకు వ్యతిరేకం కాదు. మా డిమాండ్ కూడా మొదటి నుంచి నంద్యాల జిల్లా ఏర్పాటు కావాలని, అట్లాగే అదోని జిల్లా కూడా ఏర్పాటు కావాలని మా డిమాండ్. ఈరోజు తీసుకోపోయి కర్నూలు దగ్గరగా, కర్నూలుతో సంబంధం ఉన్నటువంటి నందికొట్కూరును మీరు చూడండి, బ్రాహ్మణ కొట్కూరు ఎంత దూరం లేదు, నందికొట్కూరు ఎంత దూరం లేదు. ఇటు పోతే ఉప్పలదడియ, మిడ్తూరు మండలము, పగిడాల మండలము, అదే రకంగా పాములపాడు వరకు కూడా, మరి బంగ్లా మండలము, ఇవన్నీ కూడా దగ్గరలో ఉన్నటువంటివి. అటువంటిది ఇప్పుడు ఓర్వకల్లును మీరు కలిపారు. ఎక్కడ కర్నూలులో. ఇది నియోజకవర్గం పాణ్యం అయినప్పటికీ ఓర్వకల్లు దగ్గర కాబట్టి కలిపారు. మేము దగ్గర ఉన్నాం కాబట్టి మీరు కలపండి దీన్ని. ఎక్కడ కర్నూలు జిల్లాలో ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉంటుంది, చాలా వాళ్ళకు మరి సులభంగా ఉంటుంది రీచ్ కావడానికి, అధికారులతో మాట్లాడడానికి. ఇంకోటి అలవాటు కూడా, కర్నూలు అనేది అలవాటు అయిపోయినటువంటి టౌన్ ఇది. ఈరోజు దీన్ని ఖచ్చితంగా నందికొట్కూరును ఇప్పుడు జరిగినటువంటి ఏవైతే మరి జిల్లాలు ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి, అన్ని తప్పుడు తడక. అది ఆ తప్పుల తడకను సరిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క జిల్లాల పునర్విభజన మళ్ళీ ఒకసారి సమీక్షించి ఆ దాండ్లలో కొన్ని అసంతృప్తితో ఉన్నటువంటి ప్రాంతాలను ఆయా జిల్లాలలో కలపాల్సినట్టు అవసరం ఉంది. ప్రజలకు ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజల కొరకే బాగుంది. ప్రజలకు వ్యతిరేకంగా నువ్వు చేస్తే ఏ రకంగా ఉంటుంది? అది జరుగుతున్నటువంటి. అంటే ఏం జరుగుతుంది పాండ్య నియోజకవర్గంలో? ఏం జరుగుతుంది పాండ్య నియోజకవర్గంలో భూ కబ్జాలు జరుగుతున్నాయని ఇందాక మాట్లాడేసి, అసలు పాండ్య నియోజకవర్గం అభివృద్ధికి ఏం కావాలి? చూడండి, ఓర్వకల్లు లాంటి ప్రాంతాలు చాలా కరువుకు గురవుతున్నటువంటి ప్రాంతాలు. ఇప్పుడు చూడండి, పర్ల నుంచి మొదలయ్యేటటువంటిది తాగేదానికి నీళ్లు లేవు. ఇప్పుడు విశ్వనాపురం లాంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి హైవే మీద ఉన్నటువంటి ప్రాంతాలు కూడా వారానికి ఒకసారి నీళ్లు. ఇప్పుడు ఫిబ్రవరి ఇంకా 19వ తేదీ
రేపు మార్చి, ఏప్రిల్, మే, జూన్ వరకు ఏంటి వాళ్ళ పరిస్థితి? దీని మీద ఏ రకమైన చర్యలు లేవు. తాగునీరు కానీ సాగునీరు కానీ ఇప్పుడు ఓర్వకల్లుకు ఇంచుకు నీళ్ళు ఇవ్వచ్చు, ఇంచుకు నీళ్ళు ఇచ్చి వాళ్ళని బాగుపరచవచ్చు. ఆలోచన చేసే నాదులు ఎంతసేపు ఉన్నా భూ కబ్జా, ఒరే సోలారోడా డబ్బులు ఇరా, లేకపోతే ఒరే ఈ ఎయిర్పోర్టోడా విమానము దిగినప్పుడు డబ్బులే, విమానము ఎగిరిపోయినప్పుడు డబ్బులా? సిగ్గులేదా ఇళ్లకు? సోలార్ అయితే ఎంత పెద్ద పీడగా తయారైంది. సరే, రైతులకు సరైన పద్ధతిలో న్యాయం చేయాల్సి నువ్వు దాదాపుగా 5 లక్షలకు పొలం కొని 60 లక్షలు 70 లక్షలకు నువ్వు గవర్నమెంట్కి అమ్ముకుంటువి. ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించి, ఎన్ని వేల కోట్లు సంపాదించావు నువ్వు చెప్పు? ఈ రకమైనటువన్నీ కూడా ఎంక్వైరీ పెట్టించి ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకొని ఈ ప్రజలు బాగుపడాలి. ఒక ప్రాంతం బాగుపడాలంటే ప్రతి కుటుంబం బాగుపడాలి. ఈరోజు చూడండి, దాదాపుగా ఉయ్యలవాడ, ఉప్పలపాడు ఈ ప్రాంతాలన్నిటినీ కూడా పొలాలు ఆక్రమించుకుంటున్నారు. మళ్ళీ ఇంకొక సోలార్ అంటున్నారు, ఇంకా వేరే ఏం లేదా? ఇంకా ఏమి? ఇది వీళ్ళ అబ్బసొత్తా వీళ్ళది. ఉయ్యాలవాడ రైతాంగము సోలార్ ప్లాంట్ మాకు వద్దు అని ఆందోళన దిగుతూ ఉన్నారు. అక్కడ మాట్లాడేటువంటి పరిస్థితి. సోలార్ ప్లాంట్ రావడం వల్ల జరిగిన నష్టం ఏంటి? పొలాలు పోతున్నాయి కదయ్యా, ఆడ ఉద్యోగాలు ఏమి ఇయ్యరు. ఇంతకుముందున్న కలెక్టర్ చెప్పా 1000 ఉద్యోగాలు వస్తాయని, ఎవడు లేడు ఆడ ఉద్యోగాలు మా వాళ్ళకి ఇచ్చిందే లేదు. ఎవడో వేరే వాళ్ళని తీసుకొస్తున్నారు. ఏదన్నా ఎప్పుడన్నా ఒక 2 ఏళ్ళకి ఒకసారి ఆ అద్దాల మీద పడిన దుమ్మును దుర్సనీకే మా వాళ్ళు కూలీళ్ళు పోవాలా? ఇదా? దీనికోసమా? ఇండస్ట్రీస్ కానీ ఇవి రావాలంటే ఉద్యోగాలు రావాలి ఆ ప్రాంతంలో. ఇది కావడం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా అవకతవకలు కాదయ్యా. ఒక నాయకుని పెళ్లి జరిగితే పూలదండలు ఒక కంపెనీ ఒకటి తేవాలా, తాలిబొట్టు ఇంకొక కంపెనీ, తర్వాత స్టేజ్ చేసేతోడు ఒక కంపెనీ వాడు, తర్వాత మరి డెకరేషన్కు ఒక కంపెనీ, భోజనాలకు ఇంకొక కంపెనీ. ఇదే మీ రాజకీయము? సిగ్గులే కొంచెమన్నా? మీ కథ చేస్తాం సార్. నందికొట్కూరుతో మీకు చాలా అనుబంధం ఉంది. ఈరోజు అధికార పార్టీ నాన్ లోకల్ని తీసుకొచ్చి పోటీ చేయించేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? మీకు నందికొట్కూరుతో చాలా అనుబంధం ఉంది, అక్కడ లోకల్గా పనిచేశారు, అక్కడే మీరు స్థానికంగా ఉన్నారు. అయితే అధికార పార్టీ నాన్ లోకల్ని ఇక్కడ తీసుకొచ్చి పోటీ చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? మంచి క్వశ్చన్ అడిగావు నువ్వు. ఈరోజు ప్రజాసేవ అనే దానికి గుర్తింపే లేదు. స్థానికంగా ఉన్నవానికి అనేక రకాల సమస్యలు తెలుస్తాయి. ఇప్పుడు కొత్తోడు వస్తే వాడు ఊర్లో పేర్లు తెలుసుకోనీకనే 1 సంవత్సరం పడుతుంది. ఆ ఊరికి దారి ఎక్కడ అనేది 1 సంవత్సరం పడుతుంది. పుణ్యకాలం వెళ్ళిపోతుంది. ఈరోజు నేను ఒకటి అడుగుతున్నా, ఎవరినో తీసుకొని వచ్చి ఇప్పుడు ఏంటి ఈ క్యాండిడేట్లు వీళ్ళు క్యాండిడేట్లే కాదు, ఇవి డబ్బుల సంచులు. ఇవి డబ్బుల సంచులకు బీఫామ్ ఇస్తున్నారు, అంతకు తప్పితే ఏం కాదు. మనుషులకు కాదు, డబ్బుల సంచులకు ఇస్తున్నారు. ఓకే, ఇచ్చుకొని కోడుమూరు అంతే, ఇదంతే, అన్నీ అంతే. ప్రజలే బుద్ధి చెప్తారు. ఈరోజు అలవాటు అయిపోయింది వీళ్ళకు. స్థానికంగా ఉండే నాయకులు మరి అది కాకుండా మీరు చూస్తున్నారు, పోయినసారి ఒక ఎమ్మెల్యే అయితే ఆ ఎమ్మెల్యేను తన్ననీక పోయిరి, కొట్టిరి, అవమానపరిచిరి. లాస్ట్కు ఏమైపోతా ఉందంటే పాపము ఎస్సీలు రిజర్వ్ అయితే ఎస్సీలు బాగా ఆనందపడాలి, ఇది మాకు వచ్చింది లేని. కానీ ఎస్సీలే ఈరోజు ఎందుకన్నా వచ్చిందబ్బా, అసలు అభివృద్ధే కుంటుపడింది, ఇది అసలు రిజర్వేషన్ లేకుంటే మేలు అనే స్థాయిలో మీరు ఎంక్వైరీ చేయండి పోయి. వచ్చిందంటే ఏ రకంగా ఈడ దౌర్జన్యపరమైన రాజకీయాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఫ్రీ హ్యాండ్ ఇస్తే చేయలేడా? ఖచ్చితంగా చేసేవాడు. కానీ ఈరోజు ఏంటి, అడుగున మరి అడ్డుకట్టలే ఇట్లా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులలో స్థానికునికి ఇస్తేనే ఆ ప్రజల యొక్క మనోభావాలు, ప్రజలు ఏం కోరుతున్నారు ఇవన్నీ. ఈరోజు చూడండి, వీళ్ళు ఎప్పుడన్నా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడా? ఆ డబ్బుల సంచి తిరుగుతుంది కానీ అసలు ఒక స్టేట్మెంట్ అన్నా ఏమని నందికొట్కూరును తీసుకొని వచ్చి కర్నూలులో చేరుస్తాం, పాపం బాధపడుతున్నారు అన్న స్టేట్మెంట్, అలగనూరు రిజర్వాయర్ మేము నిర్మాణం చేస్తామన్న స్టేట్మెంట్ ఇచ్చారా? ఈరోజు మేము ఎన్ని చేశాం? అది తీసుకొని పోయి ఈడ మేము దాన్ని డెవలప్ చేసిందే నేను నా హయాంలో. మన నందికొట్కూరు మార్కెట్ యార్డును, పశువుల సంత, మార్కెట్ యార్డు అన్నీ డెవలప్ చేసింది నేను. పశువుల సంత ఇంట్రడ్యూస్ చేసింది నేను. ఆ మార్కెట్ యార్డుకు 1 సెంటు లేనటువంటి ఎవరినో తీసుకొని వచ్చి పెట్టారు. నిజంగానే మైనార్టీస్కి ఇవ్వాలనుకుంటే మైనార్టీస్లో రైతులు లేరా? ఎంతోమంది ఉన్నారు.
సీరియస్గా అగ్రికల్చర్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చుకోండి. ఎవరికో ఒక సెంటు లేని వాళ్ళు, అసలు ఏది కూడా తెలియనటువంటి వాళ్ళు, వ్యవసాయం అంటే ఏమో తెలియనటువంటి ఏదో ఊకే బటన్ నొక్కితే వడ్లు, బటన్ నొక్కితే జొన్నలు వండుతాయి అనుకుంటున్నటువంటి వాళ్ళకు తీసుకొచ్చి మార్కెట్ యార్డ్ చైర్మన్ చేస్తారా మీరు? అన్నీ ఎండగడతాం మేము. సార్, ఒకప్పుడు 3 రాజధానులు అన్నటువంటి అధికార పార్టీ ఈరోజు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ పెంచాలని కామెంట్ చేస్తున్నారు. బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు అసలు ఈ పార్టీకి సంబంధం లేని కామెంట్స్ తినేట్టు చూడాలి. పిచ్చి పట్టింది వాళ్ళకందరికీ, ఇక మ్యాడ్ ఫెలోస్ వీళ్ళంతా కూడా పిచ్చి ముదిరిపోయింది. 5 ఏళ్లకున్న కింద ఉన్న పిచ్చి ఈరోజు ముదిరిపోయింది. వాళ్ళను విశాఖపట్నము మెంటల్ హాస్పిటల్, లేకపోతే ఇక్కడ హైదరాబాద్లో కూడా మంచిది ఉంది మెంటల్ హాస్పిటల్, ఫేమస్ అది ఇండియాలో. ఆడనన్న ఎర్రగడ్డ ఆడనన్నా చేర్చాలా? ఇంకా చేర్చేదే కాదు, వీళ్ళను మంచాలకు గొలుసులేసి కట్టేస్తే కూడా వీళ్ళ ధోరణి మారదు. కాబట్టి ఇంకా దీని మీద ఇంకా ఏం చెప్తున్నారు సార్? చివరిగా ఈ రాష్ట్రాన్ని విభజించినటువంటి కాంగ్రెస్ పార్టీకి షర్మిల లాంటి వాళ్ళు రావడం, పీసీసీ ఇక్కడ ఇవ్వడం, దీన్ని ఎట్లా చూడమని? ఏదో ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. డెమోక్రసీలో ప్రయత్నం చేయకూడదు, వాళ్ళ పార్టీలను మరి పైకి తీసుకురావాలి, బలోపేతం చేయాలని ప్రయత్నం చేస్తారు. మనం దాంట్లో ఏం కామెంట్ ఉంటుంది? ఇప్పుడు షర్మిల గారు మరి సొంత ఇంటి చెల్లెలే, ఇంటి ఆమెనే. ఈరోజు ఊరికి అనవసరంగా ఆయనతో గెలుక్కొని సరి అయిన న్యాయం చేయక చివరికి ఏమైపోయింది, ఆయమ్మ ఊరూరు తిట్టుకుంటూ తిరుగుతుంది. అది నువ్వే అవకాశం కల్పించావు నువ్వు. షర్మిలమ్మ తిట్టుపోని, ఇంకా నానాక తిడుతుందామా, మనకు తెలియని తిట్లు, మనకు తెలియని రహస్యాలు కూడా చెప్తుంది ఆయమ్మ. కాబట్టి అనవసరంగా గెలుక్కున్నాడని నా అభిప్రాయం. సార్, ఫైనల్గా మీ ఆత్మీయులకి, మీ నియోజకవర్గ ప్రజలకి, మీ అభిమానులకి మీరేం చెప్పబోతున్నారు వచ్చే ఎన్నికల నేపథ్యంలో? అందరం కలిసి జగన్ను ఓడగొడదాం రా నాయన, ఈ రాక్షసులను ఇంటికి పంపించకపోతే కాదు అని చెప్తాం. బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఒకటే చెప్తున్నారు, రాబోయేటువంటి ఎన్నికల్లో జగన్ పార్టీని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారు. జగన్ ఓడించేందుకు ఏ పార్టీ వెళ్ళడానికి రెడీగా ఉన్నాను. ఆత్మీయులంతా ఒకటే కోరుతున్నారు, పార్టీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కోరేటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు బైరెడ్డి రాజశేఖర రెడ్డి. వీడియో జల్ల చంద్రశేఖర్తో హుసేన్ ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.